హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనా అడుసుమల్లి. ఈరోజు నా వీడియో వచ్చేటప్పటికి మొన్న ఉగాది రోజు ఉగాది ఫెస్టివల్ మా మ్యారేజ్ డే ఒకే రోజు అనమాట. సో అవి రెండు కలిపి మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు వీడియో ఇది వచ్చేటప్పటికి ఇది మార్నింగ్ ఇలా మా వాళ్ళు కేక్ తీసుకొచ్చారనమాట. ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ 10కి అలా ఇగోండి అవే ఇవి ఫొటోస్. ఇలా కేక్ కట్ చేసేసి చేసుకున్నాం అనమాట. మార్నింగ్ ఇంట్లో పని అంతా చేసుకొని, ఆ రోజు ఉగాది కదా, సో ఇల్లంతా క్లీన్ చేసుకొని పనులన్నీ చేసుకొని ఫెస్టివల్కి దేవుడికి పూజ చేసుకొని ఇలా ఇలా ఇది వచ్చేటప్పటికి అనదర్ కేక్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ కట్ చేసామన్నమాట. మా రిలేటివ్స్ మళ్ళీ తీసుకొచ్చారనమాట. ఇది నైట్ టైం కట్ చేసిన కేక్ అనమాట. ఇదిగోండి ఇలా ఎద్దం పెట్టించుకున్నాం అనమాట. సాదిక్ గడ వచ్చేటప్పటికి లైటింగ్ మిర్రర్స్ వచ్చినాయి కదా, అవి చూసి భయపడి కొద్దిగా దూరంగా ఉన్నాడు అనమాట, దగ్గరికి రాకుండా. ఇది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగా అలంకరించారో. ఆ రోజు ఉగాది కదా, సో అందుకని బాగా డెకరేషన్ చేసి బాగా చేశారనమాట. ఇది ఉగాది రోజు మా ఇంటి దగ్గర ఉందన్నమాట, దగ్గరలో ఉందన్నమాట గుడి ఇది. సో ఇంటికాడ ఆ రోజు పూజ అంతా చేసుకొని ఉగాది పచ్చడి అదంతా చేసుకొని మేము తిన్నాక ఇలా గుడికి వెళ్ళామన్నమాట. ఇలా గుడిలో క్యూలో ఇలా నుంచోబెట్టి అర్చన చేస్తున్నారు ఆ దేవుడికి. కొంతమంది ఉగాది పచ్చడి ఇంట్లో చేసుకోరంట, జస్ట్ పల్లెటూర్లలో అయితే పూజారి గారు తీసుకొచ్చి పెడితే జస్ట్ తింటమేనంట, చాలా వరకు చేసుకోరంట అని నాకు గుడికి వెళ్ళినాక ఎవరో అక్కడ గుళ్ళో వాళ్ళు అన్నారనమాట. మీకు అలాంటిది ఏమన్నా ఉంటే నాతో చెప్పండి. ఇదిగోండి దేవుడికి ఆ రోజు బాగా డెకరేషన్, గుడి అంతా బాగా డెకరేషన్ చేశారు. కానీ ఈ గుళ్ళో ఏంటి అంటే దేవుణ్ణి ఎంతసేపు అయినా చూడనిస్తారు బాగా. ఇదిగోండి ఇలా డెకరేషన్ చేసి ఇలా చేశారనమాట, పూలతో అర్చన చేస్తున్నారనమాట. ఇదిగోండి గోవిందనామాలు అది చదివి చేస్తూ ఉన్నారనమాట బాగా. ఇంకోండి మేము చేయించుకోవడానికి క్యూలో నించుని ఉన్నాము. గోత్రనామాలు అవి చదివి చేస్తారు కదా, అందుకోసమని ఇలా. ఉగాదికి చాలామంది అన్నీ బాగా, దేవుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాడో. పూజ కొద్దిసేపు స్టార్ట్ అయిన తర్వాత ఇంకొద్ది మళ్ళీ వైకుంఠ పూలు ఇస్తున్నారు. ఇవి అభిషేకం ఇప్పుడు గోత్రనామాలు చదివేటప్పుడు ఇస్తారు కదా, అవి పూలు అందరికీ ఇలా పంతులు గారు వచ్చి పంత్రాలు చదువుతా ఇస్తున్నారనమాట. టికెట్స్ చూపిస్తే మనం అభిషేకానికి టికెట్స్ తీసుకున్నాక గోత్రనామాలు చదవటానికి వాటికి అవి కొన్ని ఇలా. కానీ ఇక్కడ పూజలు వచ్చేటప్పటికి బాగా ప్రశాంతంగా ఉంటారనమాట. లేట్గా అయినా కూడా అందరివి చదువుతారనమాట, విసుక్కోవటము అలా ఏమీ చేయరు. ఇప్పుడు ఇక్కడ ఈ గుడి లేదు, టెంపరీగా ఉంది అనమాట. గుడి కడుతున్నారు దేవుడికి, జస్ట్ రేకులకి ఇల్లు ఇలా పెట్టారనమాట. ఇప్పుడే టీటీడీ నుంచి ఫండ్స్ వచ్చినాయి అంట, సో మొదలు పెట్టారు కట్టడం. ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతుంది ఈ గుడి కట్టడం. అదిగోండి సాత్విక్ గడు కూడా హారతి తీసుకొని దండం పెట్టుకుంటున్నాడు. అలా ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చి దండం పెట్టుకునేదాకా ఉండి వెళ్తారనమాట పూజారులు వచ్చేటప్పటికి. కొన్ని ఇలా ఇవి వచ్చేటప్పటికి ఆ రోజు మార్నింగ్ అనమాట. నేను ఇంట్లో పూజ చేసుకున్నాను చెప్పాను కదా, సో అందుకని చెప్పి పొంగలన్నం దేవుడికి ప్రసాదంగా చేసామన్నమాట. అవి గారెలు పూర్ణాలు దేవుడికి ప్రసాదంగా చేసామన్నమాట మార్నింగ్ టిఫిన్ కింద. చట్నీ ఇది వచ్చేటప్పటికి ఎమ్మి పులిహార అనమాట, మామిడికాయ పులిహార. సమ్మర్లో మామిడికాయలు బాగా స్పెషల్ కదా, సో మేము కూడా మా ఉగాది పచ్చడికి తెచ్చిన మామిడికాయలు ఉంటే దాంతో పచ్చడి చేసాము, పులిహార చేసామన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఆలూ ఫ్రై. ఇది వచ్చేటప్పటికి టమోటా పచ్చడి, నిలవ పచ్చడి. ఇది టమోటా నిలవ పచ్చడి. ఇది వచ్చేటప్పటికి పచ్చి పులుసు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా, మీ సైడ్ వీటిని పచ్చి పులుసు అంటారా లేకపోతే ఇంకేమైనా అంటారో చెప్పండి. జస్ట్ ఏం లేదు, చింతపండు నానబెట్టి దాంట్లో బెల్లము, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసి చేస్తారు కదా, సో అవి అది. ఇంకా మామూలు రైసు, ఇంకా అంతే, పెరుగు,
అంతే. ఇగోండి ఇలా తినేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.